బడ్జెట్ రాజకీయాలతో జై భారత్ పార్టీ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిందని జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు నగరంలోని కేవి సుబ్బారెడ్డి కళాశాలలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 1977వ సంవత్సరంలో జనతా పార్టీ విధానంలో జై భారత్ పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు 40 నుంచి 100 కోట్లు పోటీ చేసే అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారని, జై భారత్ పార్టీ మాత్రం ప్రజలకు సేవ చేసే వారిని మాత్రమే అభ్యర్థులుగా నియమిస్తారని జేడి లక్ష్మీనారాయణ తెలిపారు.